జాబిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ముఖ్యంగా పైకి బయట పడకపోయినా బ్యాంక్ ఆఫీసర్ చెప్పెళ్ళిన దగ్గర నుంచి ఇల్లు మనదే అనిపించుకునేంత వరకు మీ ముఖంలో ఉన్న ఆందోళన పోయి పెదవులపై చిరునవ్వు వచ్చింది. అది ఇంకా సంతోషంగా ఉంది. నా ఆందోళన కేవలం ఇంటి కోసం మాత్రమే కాదు సీత. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని మీ అందరూ ఏమైపోతారు అని కూడా. మొన్న అందరం కలిసి గ్యాదర్ చేసిన మనీ 10 లక్షలే ఉన్నాయనేసరికి నేనైతే ఆశలు వదులుకున్నానన్నయ్య. పెద్ద నీకు ఇల్లంటే ప్రాణం కాబట్టి ఒకవేళ పరిస్థితి అటు ఇటు అయ్యి ఇల్లు దక్కకపోతే అన్నయ్య ఎంత బాధపడతాడోనని నాలో నేనే చాలా స్ట్రగుల్ అయ్యాను. నువ్వు ఎంత కుమిలిపోయావో, మీ పెద్దన్నయ్య గురించి ఎంతగా ఆవేదన చెందావో నేను గ్రహించాను నాని. దేవుడు మన దిక్కెళ్ళే ఉన్నాడు సెల్లే. అందుకే గా శకుంతల ఆస్తి గుంజుకున్నా కూడా శంకర్ బాబు తీసుకున్న లోన్ రూపంలో ఇల్లు మనకేముండేటట్టు చేసిండు. ఇప్పుడు ఇల్లు వచ్చింది, అలాగే ఆస్తి కూడా రావాలి. వీలున్నంత వరకు పద్ధతిగానే తీసుకునే ప్రయత్నం చేద్దాం. కుదరకపోతే ఆవిడగారు తెలివిగా తీసుకుంటే మనం తెగించి తీసుకుందాం. ఈ ఆవేశమే వద్దనేది శంకర్. స్వయంగా కష్టపడి ఇప్పుడు ఇల్లు దక్కించుకుంటే మనకున్న ఆనందం అన్యాయంగా మన ఆస్తిని మనం తెచ్చుకోవడంలో ఉంటుందా? ఇప్పుడు ఇల్లు వచ్చినట్టే తర్వాత ఆస్తి కూడా వస్తుంది. కష్టార్జితం ఎక్కడికి పోదు. అలా అని మన ఆస్తి తన దగ్గర పెట్టుకున్న ఆ శకుంతల మనల్ని కంటతడి పెట్టించకుండా ఉంటుందాక? ఒక పక్క రోజురోజుకి పెరుగుతున్న పగ, మరో పక్క ఇంటి విషయంలో దెబ్బతిన్నానన్న అహం వల్ల ఆమె ఇంకా మనల్ని ముప్పు తిప్పలు పెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. మన పతనం గురించే ఆలోచిస్తుంది. అదైతే నిజమే. ఆవిడసలు మమ్మల్ని సరస్వతి, ఈ సందర్భంలో అవన్నీ మాట్లాడకూడదు, వదిలే. అది కాదు దాక్షాయిని, ఇవన్నీ మాట్లాడద్దు సరస్వతి, వదిలే. సరస్వతి ఏదో చెప్పాలనుకుంటుంటే ఎందుకు అడ్డుపడుతున్నావు దాక్షాయిని? శకుంతలకి సంబంధించి తనేమన్నా చెప్పాలనుకుంటుందేమో, చెప్పనివ్వు. ఆహా, అబే అదే లేదక్క. బావగారిని జైల్లో పెట్టించిన శకుంతల బయటకు రాకుండా ఉండడానికి చివరి వరకు పోరాడింది, ఓడిపోయింది. ఇప్పుడు ఇంటి విషయంలో కూడా అదే జరిగింది కదా. ఆ కోపంలో మిమ్మల్ని ఎవరినైనా ఏమైనా చేస్తుందేమోనని అంటున్నాను. సరస్వతి, అనవసరమైన భయాలు పెట్టుకోకు. డైరెక్ట్గా మనల్ని ఢీకొట్టే సత్తా లేకనే ఆవిడ గారు రకరకాల దొంగ ఎత్తులు వేస్తుంది. ఆ శకుంతల మనలో ఎవరికన్నా హాని చేస్తే అన్నయ్య వదిన అడ్డుపడినా నేను మాత్రం ఆగను. అదే ఆవిడకు చివరి రోజవుతుంది. అంత ధైర్యం చేయదు శంకర్. అనవసరమైన ఊహలు పెంచుకొని మనసు పాడు చేసుకోకండి. ఎదుటి మనిషికి ధైర్యమైనా భయమైనా మన ప్రవర్తన వల్లే కలుగుతుంది. మనం ఇచ్చే అలసే వాళ్ళకి అవకాశంగా మారుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా మనందరం ఐకమత్యంగా ఉంటే ఆ శకుంతలే కాదు, ఎవరు మన వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయరు. అది గుర్తుంచుకుంటే చాలు.
ఇక్కడున్నావా? చిన్నపిల్ల లెక్క ఏంది నాని బావా ఇది? తీ. అరే తీ నాని బావా. హే రౌడీదానా, నేనే కళ్ళు మూసానని నీకే తెలుసే? చెప్తా, సీతక్క పెద్దరికంతో గిసువంటి పనులు చేయదు. మా అన్న పత్తలాడతాడు గాని గీ దావుడు మూతలాడడు. బావగార్ల ముగ్గురిది నా కళ్ళు మూసే వరుస కాదు. ఇక మిగిలింది నువ్వే కదా బుజ్జోడా. అంత తొండి చిట్టి, తెలిసినా తెలియనట్టు కొద్దిసేపు నటించొచ్చు కదా, సరదాగా ఉండేది. చల్, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? సర్లేగాని చిట్టి, చిట్టి మన ఇల్లు మనకు దక్కినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా మస్తు ఖుషి ఉంది నాని బావా. పొద్దుగాల అక్క బావ సంతోషం చూస్తే నా దిల్ ఖుషి అయింది. నువ్వు చాలా మంచిదానివి చిట్టి. ఎనీవేస్, నీకు థ్యాంక్స్ చెప్పాలనే నీకోసం వచ్చా. ఏంది? థ్యాంక్స్ చెప్పి నన్ను పరేదాన్ని చేయాలని చూస్తున్నావా? లేదు చిట్టి, మన పెళ్లి కాకపోయినా, నువ్వింకా ఈ ఇంటి కోడలు కాకపోయినా, ఈ ఇంటి కోసం నీకు చేతనైనంత నువ్వు కష్టపడిన తీరు చాలా గొప్పది చిట్టి. ఏ ముహూర్తాన నువ్వు మీ అన్నయ్య రాజు మా ఇంట్లో అడుగు పెట్టారో గాని మాకొచ్చే ఏంది? అదే సారీ, మనకొచ్చే ప్రతి కష్టంలోనూ మనస్ఫూర్తిగా అండగా ఉంటున్నారు. అందుకే పరాయిదానివి కాదు, ప్రేమతో థ్యాంక్స్ చెప్పాను. గట్లయితే నేను మా అన్న ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా మీ రుణం తీరదు నాని బావా. మీరంతా ఏమీ లేని మాకు జిందగీనిచ్చిండ్రు, ఎవరు లేని మాకు కుటుంబాన్నిచ్చిండ్రు. అయితే థ్యాంక్స్ క్యాన్సిల్, నీకో మంచి గిఫ్ట్ ఇస్తా. ఏం గిఫ్ట్ నాని బావా? జనరల్గా గిఫ్ట్ అంటే అభిమానంగా ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి ప్రేమగా మరొకరు తీసుకోవాలి కదా. అవు, కానీ నేనిచ్చే గిఫ్ట్ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి. ఇది సంతోషంతో పాటు మంచి అనుభూతిని కూడా ఇస్తుంది. అదేంటో కనిపెట్టగలవా? నాతో అయితే లేదు బావా, నువ్వే చెప్పు. సర్లే, క్లూ ఇస్తాను, చెప్తావా? అయితే నీకు కెమిస్ట్రీ తెలుసా? మస్తు తెలుసు. అయితే చెప్పేంటో. సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఉంటది అదే కదా? ఆల్మోస్ట్ అలాంటిదే, కాకపోతే నేను అడిగేది చదువుకునే కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో నాకు 100కి 90 మార్కులు. అవునా? అయితే పొటాషియం సింబల్ ఏంటో చెప్పు. కే. నిజంగానే నీకు బాగా తెలుసు చిట్టి. మరి అయోడిన్ సింబల్? ఐ. మరి సల్ఫర్? ఎస్. డబుల్ సల్ఫర్ అయితే? ఎస్ఎస్. నువ్వు సూపర్ చిట్టి. అవన్నీ కలిపి నీకు గిఫ్ట్ కింద ఇస్తానన్నమాట. 4 ఇంగ్లీష్ అక్షరాలు గిఫ్ట్ కింద ఇస్తావు? విడివిడిగా కాదు చిట్టి, కలిపిస్తానంటున్నా. కలిపిస్తావా? అంటే KISS. కిస్ అంటే ముద్దిస్తావా? నువ్వు నేను అనుకున్నంత మొద్దువేం కాదు చిట్టి, బానే కనిపెట్టావే. డైరెక్ట్ గా అడిగి తీస్తానేనని ఇట్లా మెలకలు పెట్టి అడుగుతున్నావు. చిట్టి ప్లీజ్ చిట్టి, తీసుకో చిట్టి, కాదనుకో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీ కథలన్నీ నా దగ్గర నడవాయి. లగ్గమైనాకనే ఈ ముచ్చట్లన్నీ. అంతేనా? అంతే. పోనీ నువ్వే నాకు గిఫ్ట్ ఇవ్వచ్చుగా. ఏం కావాలి? నీ పెదాలతో నా పెదాలకి జ్యూస్ ఇవ్వా? అటు తిప్పి ఇటు తిప్పి బుద్ధి అడుగుతున్నావులే. చిట్టి ప్లీజ్ చిట్టి, ఒక్కటి చిట్టి, ఒకే ఒక్కసారి చిట్టి, ప్లీజ్ చిట్టి, ఈ హ్యాపీ మూడ్ లో నా కోసం చిట్టి. చిట్టి చిట్టి ప్లీజ్ చిట్టి, ప్లీజ్. సర్లే, ముచ్చట పడుతున్నావు కదా, కళ్ళు మూసుకో. ముద్దొచ్చిన సౌండ్ వచ్చింది కానీ నాకు నువ్వు టచ్ కాలేదే. ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన బావా. నాకు అదొద్దు. నేను అదే ఇస్తా. నాకు అదే కావాలి. నేను అదే ఇస్తా. చిట్టి నేను ఇలా కాదు, నిన్ను. చిట్టి
నిన్ను ఏ, ఆగు చిట్టి ఆగు. ఆగు చిట్టి నేను ఆగా. చిట్టి ఆగు. చిట్టి ఆగు. నాన్నబాబు, చిట్టి బాబు, నీళ్ళు కింద పడితే బాబు. ఏ, ఆగు. ఏం బాబు ఉండు అసలు? మారుతి. చిట్టి ఆగు. ఏయ్, పడుకో. చిట్టి ఆగు. చిట్టి నాన్నబాబు, నాన్నబాబు, ఏంటి అసలు? చిట్టి. అయ్యో, ఏమండి, ఉండండి. ఏయ్, చిట్టి అయ్యో, అయ్యో, నీళ్ళు పడిపోతాయండి. అయ్యో, చిట్టి ఏమండి? నువ్వు ఆగుతావా నీళ్ళు పోయమంటావా? పోయినా వద్దండి. చిట్టి నువ్వేమైనా చేసుకో. ఆగండి. నేను ఏయ్. ఆగా. అయ్యో. నాన్నబాబు, ఏంటి బాబు ఇది? బింది. బింది మారుతి. నువ్వేమైనా చేసుకో. ఆగండి బాబు. బింది మారుతి. వద్దండి బాబు, ఏమండి? అయ్యో. యా, ఆగండి. మారుతి వదులు మారుతి. బాబు, చిట్టి బాబు. ఆగుతావా? మీ ఇద్దరికి దండం పెడతాను బాబు. పక్క జరుగు. నన్ను వదిలేండి, ఏమండి? నువ్వు పక్కకి అమ్మా, మారుతి. అటు ఇల్లు పెట్టుకున్నామా? నిన్ను ఇలా కాదు ఇదిగో, చిట్టి. ఏమండి బాబు? ఏ, చిట్టి ఆగు, ఆగు, ఆగు. మారుతి ఏంటి ఇలా తడిచిపోయావు? లేదమ్మగారు, నాన్నబాబు నా మీద నీళ్ళు పోసాడు. అబద్ధం వదినా. నువ్వు ఒక్కడవే మోస్తున్నావేంటి మారుతి? నేను హెల్ప్ చేస్తానంటే వద్దన్నాడు. ఆ బిందె లాక్కోపోతే తన మీద తనే నీళ్లు పోసేసుకున్నాడు. అబద్ధం అమ్మగారు, మీరు వచ్చేసరికి నాన్నబాబు ప్లేట్ పెరించారు. అసలు ఏం జరిగిందంటే నాన్నబాబు చిట్టమ్మనే తరుగుకుంటూ వచ్చారు. చిట్టమ్మేమో నా వెనకమాల దాక్కుంది. ఆగు చిట్టి అని చెప్తున్నా కూడా ఆగనే ఆగలేదు. ఈ నీళ్లు పోయిపోయాడు, అవి వచ్చి నామే పడినాయి. ఇది జరిగింది. ఏంటి నాని ఇది? నిజం కాదు వదినా, అబద్ధం చెప్తున్నాడు వదినా. ప్రేమలో తడబాటు ఉండకూడదు నాని. ఎలాంటి పనులు కూడా చేయకూడదు. ఇప్పుడు నీళ్ళతో సరిపెట్టారు, ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ఏంటో. అర్జెంటుకి ఇలాగే పెళ్లి చేసాడు అమ్మగారు. నిజమే మారుతి, బాగా గుర్తు చేశావు. ఉన్న టెన్షన్ల వల్ల వీళ్ళ పెళ్లికి నిర్ణయించిన ముహూర్తం దాటిపోయింది. తొందరలోనే మరో ముహూర్తం చూసి వీళ్ళకి పెళ్లి చేసేద్దాం. ఇప్పుడే వెళ్ళి నేను ఆయనతో మాట్లాడతాను. అమ్మగారు, చిట్టి అమ్మగారిని కూడా తీసుకెళ్ళండి అమ్మా, లేదంటే ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. రా చిట్టి. బాబు బాబు బాబు, మీరెక్కడ బాబు? ఉండు మారుతి, లోపల పనుంది. మీకు వేరే పని ఉందని నేను చెప్తాను కదా. ఉండు రండి. మారుతి. రండి బాబు. మారుతి, నాలో కట్టలు తెచ్చుకుని ఆవేశాన్ని ఆపుకు. ఆ కట్టలు తెంచుకున్న ఆవేశాన్ని ఆపడానికి పిలుస్తున్నాడు బాబు. మీరు రండి, నువ్వు ఉండు మీరు మారుతి. రండి చెప్తాను. రేపు ఇంజన్ తెమ్మని చెప్పాను. పొలం తడిపితే తర్వాత నారుపోద్దాం. ఎరువులు కూడా అడిగే ఉంచాను. కొంచెం దగ్గరుండి అన్నీ చూసుకోండి. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటి మేడం గారు ఏదో ముసిముసిగా నవ్వుకుంటున్నారు? మగవాళ్ల ప్రవర్తనని బట్టి ఇంట్లో ఉండే ఆడవాళ్ల బాధ సంతోషం మొహంలో కనిపిస్తుందండి. అలాగే ఆడవాళ్ల సహనం మీదనే మగవాడి మనశ్శాంతి కూడా ఆధారపడి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అంటున్నానని కాదు కానీ నువ్వు భార్యగా దొరకటం నా పూర్వజన్మ సుకృతం. మళ్ళీ మొదలు పెట్టరా సీతారామాయణం? నువ్వేమనుకున్నా సరే అదే నిజం. సర్లేండి, మనిద్దరికి ఇది ఎప్పుడు ఉండేదే కానీ ముందు మీరు కూర్చోండి, మీతో మాట్లాడాలి. కేవలం మాటలేనా? చాలండి, ముందు మీరు కూర్చోండి. కూర్చోండి. అది రోజు రోజుకి నీ అందమేంటి సీత అలా పెరిగిపోతుంది? హలో, నేను మాట్లాడడానికి కూర్చోమని చెప్పాను. అవును కదా. చెప్పు చెప్పు. మనం నీ చెక్కిళ్ళు గులాబీ రేకుల్లా కనిపిస్తున్నాయి సీత. మీ అల్లరి ఆపుతారా, నన్ను వెళ్ళిపోమంటారా? సరే సరే సరే, కూర్చో, చెప్పు. ముందు మీరు బుద్ధిగా దూరంగా కూర్చోండి. మ్, కొంచెం దూరంగా. అంటే
ముందు దూరంగా జరిగి కూర్చుంటారా లేదా? సరే ఇప్పుడు చెప్పు. విజయదశమికే చిట్టి నానిలా పెళ్ళనుకున్నాం. హ్మ్. మనకెదురైన ఆటంకాల వల్ల ఆ ముహూర్తానికి పెళ్లి చేయలేకపోయాం. వెంటనే మరో ముహూర్తం చూసి వాళ్ళ పెళ్లి చేస్తే బాగుంటుందండి. అది నేనేం మర్చిపోలేదు సీత. కాకపోతే ఉన్న దాంట్లో సర్దుకుని పెళ్లి చేయాలన్నా కొద్దో గొప్ప డబ్బులుండాలి కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. పాపం చిట్టి మన అమ్మాయి కాకముందు నుంచే మన ఇంట్లో ఉంటోందండి. పెళ్ళనుకున్నాక ఆడపిల్లగా తనకంటూ ఏవో కలలుంటాయి. చూసేవాళ్ళకంత బావుండదు. ఇంకా వాయిదా వేయడం మంచిది కాదండి. రెండు వైపులా పెద్దవాళ్లుగా మనమే ఉండి ఈ పెళ్లి జరిపించాలి. ఇంకేంటి సమస్య? నేనైతే ఆడపిల్ల తరపున పెళ్లి పెద్దగా ఉంటాను. మగ పెళ్లి వాళ్ళగా మీకేమైనా కట్న కానుకలు, లాంఛనాలు వగైరా లాంటివి ఏమైనా కావాలంటే చెప్పండి, ఏర్పాటు చేస్తాను. మగపెళ్లి వాళ్ళుగా ఏది అడిగినా ఇస్తావా? ఇస్తానండి. అయితే కట్నం కింద ఒక ముద్దు, లాంఛనం బదులు ఒక కౌగిలింత. ఆగండి, కొంచెం సేపు మీ బుర్రలో ఆలోచనలో పక్కన పెట్టండి. మరొక్కసారి సిద్ధాంతి గారితో మాట్లాడి తొందరలో ఒక మంచి ముహూర్తం చూడమని చెప్పండి. సరే సీత. మాటల్లో తింగర్తనం ఉన్నా బాపుగారి బొమ్మలా పడుకునుంటే సరస్వతి శృంగార దేవతలా ఉంది. లేవద్దు లేవద్దు లేవద్దు, ఉండు ఉండు ఉండు, అలాగే ఉండు, కూర్చో. నువ్వు ఇలాగే ఉండు, ఈ ఫోజ్ అస్సలు మార్చుకో. ఇదేంటిది కొత్తగా? నువ్వు అందగతివే అయినా ఈరోజు రెట్టింపు అందంతో నా మతి పోగొడుతున్నావు. అబ్బో, బాపు గారు బొమ్మ గీయడానికి నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు వడ్డాది పాపయ్య గారి చిత్రానికి నువ్వే ప్రేరణ అయినట్టు జక్కన్న శిల్పం చెక్కడానికి నిన్నే మోడల్గా ఎంచుకున్నట్టు చాలా అందంగా ఉన్నావు. నీ అందాన్ని నా కెమెరాలో బంధించకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. అస్సలు కదలదు, నేను ఫోటోలు తీసుకుంటాను. చెయ్యలేక సరస్వతి, ఇటు 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 ఇటు. అరే సరస్వతి, సరస్వతి, yes 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 yahoo